మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళదాం. దేవుని సన్నిధి, దేవుని తోడు మనకి ఎంతగానో అవసరం గనక, ఆయన కృపలో మనం అందరూ కూడా భద్రపరిచి ఉన్నాము గనక, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి మనం ఆయన పిల్లలమై ఉన్నామని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. దేవుని కృపను బట్టి ఇంతవరకు దేవుడు సన్నిధిలో పాడిన పాటల ద్వారా ఆయన మహిమపరిచి ఉన్నాము. అలాగే వాక్యంలోకి వెళదామండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడి కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపించి వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచెను. ప్రభువు అతని లేపెను. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం, దేవుని సన్నిధిలో మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి మరి ఇక్కడ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవాలని దేవుడు వాక్యం మనకు తెలియజేస్తున్నదండి. మనం ఏమి చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన మనిషికి ఎంతో అవసరం గనక సంఘంలో ఉన్నట్టు వారు, విశ్వాసులైనట్టు వారు, దేవుని నమ్ముకొని దేవుని పిల్లలైనట్టు వారిని దేవుడిచ్చే వాక్యాన్ని బట్టి, దేవుని మాటను బట్టి మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. యేసు ప్రభు అంటున్నారు కదండి, శ్రమ రాకముందే, శోధన రాకముందే ప్రార్థన చేసుకొని మీరు మెలకువ కలిగి, శోధన రాకముందే ప్రార్థనలో మెలకువగా ఉండమని దేవుని వాక్యం యేసు ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ చాలా మంది కూడా శ్రమ వచ్చేకే ప్రార్థన చేసేవారు చాలా మందిలో కూడా కనిపిస్తూ ఉంటారు. శ్రమ రాకముందు చక్కగా వారు దేవునితో ఉండలేరు, దేవుని సహవాసంలో ఉండలేరు, ప్రార్థన చేయలేరు, అన్నీ కలిగి ఉంటాయి కదా, సంతోషంగా ఉంటారు. ఏదైనా బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి చాలా మంది కూడా ముందుకు వస్తారండి. అప్పటి వరకు దేవుడు జ్ఞాపకం ఉండడు, సంఘము జ్ఞాపకం ఉండదు, సహోదరులు జ్ఞాపకం ఉండరు, ప్రార్థన చేసేవారు జ్ఞాపకం ఉండరు. కానీ అప్పటి వరకు వారు వారి పనులు చేసుకొని చూసుకుంటూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయండి, మాకు ఇంట్లో ఇటువంటి శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. అందుకనే ప్రభువు నమ్మిన పిల్లలైనట్టు వారు ఎప్పుడు కూడా నిత్యము కూడా ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చేయటంలో మనం ఆసక్తిని చూపించాలి. ప్రార్థన చేయడంలో అశ్రద్ధ ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మనకి శోధన, శ్రమ రాకముందే, ఇరుకు ఇబ్బంది రాకముందే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెల్లిస్తుంది. అలాగే ఇక్కడ సంఘంలో చాలా మంది కూడా ఎవరికైనా, సహోదరులకి, స్త్రీలకైనా, పురుషులకైనా ఎవరికైనా ఒంట్లోకి బాగుపోతే, వారికి ఏమైనా పరిస్థితులు కలిగి ఉంటే వారి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. చాలా మంది కూడా ప్రార్థన అవసరాలు చెప్తారు కదా మనకి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని. అలాగే సహోదరులైనట్టు, మన విశ్వాసులైనట్టు వారు కూడా మీకు కనిపిస్తే పాస్టర్ గారిని ప్రార్థన చేయమనండి, పాస్టర్ గారిని ప్రార్థన చేయమని చెప్తూ ఉంటారు.
అలాగే ఇక్కడ దేవుని వాక్యము, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే మనం ప్రార్థన మీద ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి? దేవునితో మాట్లాడినప్పుడే, దేవునితో నడిచినప్పుడే, దేవుని వాక్యం వినినప్పుడే, దేవుని మందిరములో నడిచినప్పుడే ప్రార్థన మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, ప్రార్థన మీద ఆసక్తి కలుగుతుంది. వాక్యం వినే కొద్ది ప్రార్థన చేయాలనిపిస్తుందండి. దేవునితో నడిచే కొద్ది ప్రార్థన చేయాలనిపిస్తుందండి. దేవునితో నడవలేనప్పుడు, ప్రార్థన చేయలేనప్పుడు ప్రార్థన చేయడానికి అవకాశం మనకు ఉండదు. సాతాను అటువంటి పరిస్థితి మనసు రానివ్వదు. ఎప్పుడైతే మీరు వాక్యం మీద ఆధారపడి ఉంటారో, వాక్యం మీద నమ్మకం కలిగి ఉంటారో, వాక్యాన్ని ఎప్పుడైతే నమ్ముతారో, వాక్యాన్ని ఎప్పుడైతే మీరు శ్రద్ధగా ఉంటారో, వారిలో ప్రార్థన ఎప్పుడు కూడా ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక విశ్వాసులైనటువంటి వారు, విశ్వాసులో చాలా మందిలో కూడా ప్రార్థన ఉండాలి. కొంతమంది చాలా మంచిగా ప్రార్థన చేస్తారు. వారు కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, లేచినా, ఎక్కడే ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా కొంతమంది విశ్వాసం కలిగి, భక్తి కలిగి, ప్రార్థనా జీవితాలు కలిగి చాలా మంది కూడా ఉంటూ ఉంటారు. కానీ ఈరోజు ఈ పరిస్థితుల్లో, ఈ లోక పరిస్థితులు బట్టి మరి సాతాను అలుముకొని ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రార్థన అనేది చేయాలన్నప్పుడు ఆయన మీద మనం ఆధారపడినప్పుడే, కన్నీటితో మన ప్రార్థన ప్రారంభించినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ మనం ప్రార్థన చేయాలంటే మనలో విశ్వాసం ఉండాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరి కొరకైనా మీరు ప్రార్థన చేయాలి. చేయాలంటే మీలో ప్రార్థన ఉంటేనే కదా, ప్రార్థన వచ్చి ఉంటేనే కదా ప్రార్థన చేస్తారు. వెళ్ళి ప్రార్థన రాకంటే వెళ్ళి అక్కడ ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? మీరు చేయలేరు కదా. ప్రార్థన చేయడానికి మనం అందుకనే ముందుగానే మన మందిరంలో ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని వాక్యం మీలోనికి వచ్చి, దేవుని శక్తి మీలోనికి వచ్చి, మీరు ఎవరి కొరకైనా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి ప్రతిఫలం రావాలంటే అక్కడ మీరు ఏ కార్యం కొరకు, ఏ అవసరత కొరకు, ఏ పరిస్థితి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వెళ్ళి మీరు కార్యాన్ని చూడాలంటే మీలో విశ్వాసం ఉండాలి, మీలో ప్రార్థన ఉండాలి, మీలో భక్తి ఉండాలి. చాలా మంది కూడా వెళ్ళి మేము ప్రార్థన చేసేస్తామని ఇంటింటికి కూడా తిరుగుతూ ఉంటారు. మన సరిపిల్ల చాలా మంది ఉన్నారు. వాళ్ళ పాస్టర్ గారు రారు, కానీ వేళ్ళే పుట్టినరోజులైనా, దిన కార్యక్రమాలైనా, పెళ్లి రోజులైనా వాళ్ళే వీళ్ళు ప్రార్థన చేసేస్తూ ఉంటారండి. సేవకులు రారు, కానీ వేళ్ళే. మన వాళ్ళు ఏమన్నా భక్తిగా ఉన్నారంటారా? లేరు. వారి పరిస్థితులన్నీ కూడా లోకంలో అనేకమైన అలవాట్లకి లోనైపోయి ఉన్న పరిస్థితులు, మేము ప్రార్థన చేసేది మేము సంఘ పెద్దలం అండి అంటూ తిరుగుతూ ఉంటూ ఉంటారు. ఆ ప్రార్థన, అటువంటి ప్రార్థన చేయటం వల్ల నీకైనా ఒకవేళ నీకు ప్రయోజనం ఉండొచ్చు, నీ గొప్ప కొరకు అక్కడ, కానీ దేవుని దృష్టిలో ఆ ప్రయోజనము ఉండదని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేయాలంటే మీలో ఆ దమ్ము ఉండాలి. ఏ దమ్ము ఉండాలండి? ప్రార్థనా దమ్ము అనేది ఉండాలి, ప్రార్థనా బలం అనేది మీలో ఉండాలి. చాలా మంది కూడా దెయ్యాలు పట్టిన వారికి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేస్తూ ఉంటారు. అవి కొంతమంది మీద తిరగబడిపోతూ ఉంటాయి, కొంతమంది మీద వాళ్ళ ప్రార్థన వాళ్ళవి వెళ్ళవు. వాటిని వారు జయించలేరు, వాటిని ఎదిరించలేరు, వాటిని పోగొట్టలేరు. అది ఎవరి వల్ల అంటే మరి సేవకుల ద్వారా జరుగుతాయి ఎక్కువగా. అంటే సేవకులు ప్రార్థనాపూర్వకంగా ఉంటారు కనుక, ప్రార్థనా శక్తిని, ప్రార్థన అనుభవం పొందుకుని ఉంటారు కనుక ఈ వాక్యాన్ని బట్టి ఎవరైనా వెళ్ళిపోవచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా, ఎవరికైనా చేసేవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ మనలో ప్రార్థన విశ్వాసం చూసి నేను చూసి సాతాను పారిపోవాలి, కానీ సాతాను చూసి మనము పారిపోకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక
మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు అతని దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళతో మీరు ప్రార్థన చేయడానికి ప్రార్థన ఆయుధాన్ని మీరు ధరించుకోవాలి. ప్రార్థన జీవితం మీకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని దేవుడు వాక్యం తెలియజేస్తున్నది. కనుక మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడాలి. శ్రమ వచ్చిందనుకోని, శోధన వచ్చిందనుకోని, సంఘంలో సేవకులు చెప్పాలి. సేవకులతో మీరు కూడా రావచ్చు. మీరు వెళ్ళిపోయి ప్రార్థన చేయడం కాదు, కానీ కొన్ని చోట్ల వెళ్ళొచ్చు, చేయవచ్చు, తప్పలేదు. కొన్ని కఠినమైన పరిస్థితులు ఉంటాయి, అక్కడికి మీరు వెళ్ళకూడదు. అలాగే మీరు చేతిలోంచి కూడా ప్రార్థన చేయకూడదండి. వాళ్ళ మీద అభిషేకం లేదు కదా, అభిషేకం లేనందుకు మీరు ప్రార్థన చేయకూడదు. ఎవరైనా మీకు ప్రార్థన అవసరత చెప్తే, ఎవరికైనా బాగాలేదని చెప్తే, అమ్మ మేము ప్రార్థన చేస్తాము, అలాగే సేవకులతో కూడా చెప్తాము, మా సేవకులు తీసుకొస్తాము, వాళ్ళు ఈ విషయంలో ప్రార్థన చేస్తే మీకు విజయం కలుగుతుందని చెప్పి సేవకులతో మీరు కూడా వచ్చి ఆ ప్రార్థనలో పాలు పంచుకొని ఆ ప్రార్థన చేయటం వల్ల ఆ బలమైన ప్రార్థన అక్కడ కార్యాన్ని జరిగిస్తుంది. ఏ అవసరత అయినా, ఏ స్వస్థత అయినా, ఏ పరిస్థితి అయినప్పుడు కూడా ప్రార్థన ద్వారా మనము జయించగలుగుతాం. కనుక కొన్ని చోట్లకు వెళ్ళొచ్చు, కొన్ని చోట్లకు వెళ్ళకూడదు. అది ఆలోచించుకొని మనం నడవాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక అలాగే శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు వారితో మనము శ్రమని, బాధని, అయ్యో ఇటువంటి పరిస్థితిలో ఉన్నారా, ఇటువంటి కష్టంలో ఉన్నారా, అయ్యో ప్రభా వారిని కాపాడండి ప్రభా, ప్రార్థన చేస్తున్నాం, నిన్ను అడుగుతున్నామని వారి బాధలో మనము పాలు పంచుకోవాలి. అలాగే ఇక్కడ 2వ వచనంలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలేను. సంఘంలో చాలా కొన్ని కుటుంబాల్లో సంతోషం కలుగుతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి, కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయి, దేవుని కార్యాలు పొందుకుంటూ ఉంటారు. జరగలేని కార్యాలు జరిగినప్పుడు మనం ఏం చేస్తామండి? సంతోషిస్తాం, ఆనందిస్తాం. దేవుడి కార్యం చేశాడని మనం దేవుని స్తుతిస్తాం. అలాగే నీ సహోదరికి ఆనందం కలిగిన, సంతోషం కలిగిన, దేవుని చేసిన మేలుని బట్టి ఆ సంతోషంలో మీరు కూడా దేవుని ఆరాధించేవారిగా, పాటలు పాడేవారుగా, ప్రార్థించేవారుగా, సంఘ సహవాసంతో నడిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక కీర్తనలు పాడవాలేనండి. కీర్తనలు పాడాలా, దెబ్బలాడుకోవాలా? కీర్తనలు పాడాలి, సంతోషంగా ఉండాలి. సహోదరి విషయంలో, సహోదరి కుటుంబ విషయంలో దేవుడు చేసిన మేలుని బట్టి, కార్యాన్ని బట్టి మనం సంతోషించాలి, దేవుని ఘనపరచాలని దేవుని వాక్యం చదివిస్తుంది. 14 వచనం చదవండి. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది, మీలో ఎవరికైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపించి వారు ప్రభు నామమున. ఇక్కడ మరి విశ్వాసులైనటువంటి వారు, మంచిగా విశ్వాసం గట్టి కలిగినట్టు వారు ఉంటారు, అలాగే సేవకులు కూడా ఉంటారు. కనుక వారు వెళ్ళి ఆ రోగి కొరకు నూనె రాసి యేసు నామంలో ప్రార్థన చేయగా వాళ్ళకి స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మనం ప్రార్థన చేయటం అనేది మనలోనికి మంచి విశ్వాసం, నమ్మకం కలిగి దేవుని ఆరాధించినప్పుడు, ఆ ప్రార్థన ఆయుధాన్ని మనం పొందుకున్నప్పుడు ప్రార్థన జీవితం మనలోనికి వస్తుంది. కనుక యేసు నామంలో ప్రార్థన చేయండి. ఎవరి నామంలో? యేసు నామంలో. యేసయ్య నామము ఎంతో గొప్పది, యేసయ్య నామము ఎంతో విలువైనది, యేసయ్య నామము స్వస్థత, యేసయ్య నామము విడుదల ఉంది, స్వస్థత ఉంది, పాపికి రక్షణ ఉన్నది. కనుక ఇక్కడ ఆయన నామములో నూనె రాసి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తాం కదండి, సేవకులు ఎక్కువగా తైలముతో ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని అభిషేకము ఆ నూనెని దాంట్లోనికి వచ్చి స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. కనుక అలాగే 15వ వచనం చదవండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపెను,
అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది కనుకంటే ఇక్కడ ఆ రోగి పాపి అయితే అతని పాపములు పోవాలంటే, అతని పాపము పోగొట్టుకోవాలంటే తనలో ఏమి ఉండాలండి? విశ్వాసం ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నది. చాలా మంది కూడా ప్రార్థన అడుగుతూ ఉంటారు. అన్యుల్లో చాలా మంది కూడా అవసరతలు, పరిస్థితుల కొరకు ప్రార్థన చేయమని అంటారు. ఆ కార్యం జరిగే వరకు కూడా చాలా మంది విశ్వాసం కలిగి ఉంటారు, ప్రార్థన చేయమని దేవుని మీద నమ్మకం కలిగి ఉంటారు. ఆ కార్యం జరిగిపోయాక దేవుణ్ణి పక్కన పెట్టి వారికి ఇష్టం వచ్చినట్టు వారు చేసుకునేవన్నీ కూడా వారు చేసుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ మరి ఆ రోగి ఎలా ఉంటున్నాడు, ఏ రీతిలో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడో దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నది. కనుక విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపుతాడంటండి. మన ప్రార్థన వల్ల, మన విశ్వాసాన్ని బట్టి, సేవకుల ప్రార్థన వల్ల, అలాగే చేయించుకున్న వారికి కూడా విశ్వాసం ఉండాలి, చేయించుకున్న వారికి కూడా దేవుని మీద నమ్మకం ఉండాలి, చేయించుకునే వారికి కూడా దేవుని ఎరిగి ఉండాలని దేవుని మాట్లాడుతున్నాడు. కనుక అతడు ఒకవేళ పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుతాడు. ఇటు స్వస్థత కలుగుతుంది, ఆరోగ్య విషయంలో స్వస్థత కలుగుతుంది, తన పాపములు కూడా క్షమింపబడతాయని దేవుని వాక్యం చదివిస్తుందండి. పాపములు చేసిన వాడే తన పాపములు, ఏ పాపములైతే ఈ రోజున జన్మ పాపము, కర్మ పాపము, మనం పాపం చేయట్లేదని అనుకుంటున్నాం, కానీ తెల్లారి లేచిన కాంచి ప్రతి విషయంలో కూడా మనము పాపపు ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉంటూ ఉంటాం. కానీ అలాగే ఏ పాపములైనప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అతడికి స్వస్థత, ఆనందము, ఆరోగ్యము, రక్షణ కలుగుతుందని దేవుని వాక్యం చదువుతుంది. కనుక అతడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని. అలాగే ఏప్రిల్ రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన ఎదురువాడికి ఫలము దయచేయవలెనని నమ్మవలెను కదా. చదవము. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసను బట్టి కలుగు నీతికి వారసుడైనని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ మనము దేవుని పిల్లలుగా ఉండాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని దేవుని వాక్యం చదివిస్తుంది. విశ్వాసం అనేది మనలో ఉండాలి. విశ్వాసం కలగాలంటే ప్రార్థన ఉండాలి. విశ్వాసము ప్రార్థన, విశ్వాసము ప్రార్థన, దేవుని మీద నమ్మకము ప్రార్థన, దేవుని మీద ప్రార్థన చేయడం, విశ్వాసం ఉంచడం. ఎటువంటి కార్యమైనా నాకు జరగదే అనుకోకుండా దేవుని మీద ఆధారపడడం, ప్రార్థన చేయడం, విశ్వాసం ఉంచడం. విశ్వాసం వలన ఎన్నో కార్యాలు పొందుకున్న బైబిల్లో చాలా మంది భక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎంతో మంది విశ్వాసం వలన దేవుని కార్యాలు చేసినట్టు వారు, ఘనమైన కార్యాలు, ఘనకార్యములు చేసిన వారు, దేవుని మహిమపరిచిన వారు, జరగలేని కార్యాలు ఎన్నో కూడా చేసినట్టు వారు. ఎలా చూశారండి? వాళ్ళందరూ కూడా విశ్వాసం ఉండటం వల్ల, విశ్వాసం వలనే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటినప్పుడు మరి మోషే ప్రార్థన చేయగా అతని విశ్వాసం దేవుని మాటను బట్టి ఎర్ర సముద్రం 2 పాయలుగా ఆరిన నేల మీద ప్రజలందరూ కూడా నడిచారని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈరోజు ఎటువంటి కార్యమైనా నీకు జరగలేదు, జరిగింది అని కాకుండా దేవునికి ఇష్టముగా, ఇష్టరాలుగా, ఇష్టడుగా నువ్వు ఉన్నావా లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక
నేను విశ్వాసం కలిగి ఉన్నానండి, విశ్వాసంతో ఉన్నానండి, నా అంటే విశ్వాసం ఎవరికీ లేదని మనం అనుకోవచ్చు. కానీ ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ ప్రార్థన, ఆ భక్తిని, మన పరిస్థితులన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. విశ్వాసం ఉందనుకోండి దేవుని దగ్గరికి వస్తారు కదా. విశ్వాసం ఉన్నదనుకోండి దేవుడి దగ్గరికి వస్తారు. అయ్యో యేసు ప్రభు కార్యాలు జరిగిస్తున్నాడంట, యేసు ప్రభు స్వస్థత జరిగిస్తున్నాడంట, యేసు ప్రభులో రక్షణ ఉన్నదంట, ఆయనే దేవుడని అందరూ కూడా నమ్ముతారు. ఇక్కడ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను ఎదుగు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలని కదా. మనలో ఏముండాలండి? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. దేవుడు నాకు చేస్తాడని ఒక నమ్మకం మనలో ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయన ఉన్నాడనే కదా మనం అందరం వచ్చాము, మనం నమ్ముకున్నాము, ఆయన ఎదిగాము. అందుకని ఈ రోజున మనము మంచి స్థితిగతులు దేవుడు మనకి అనుగ్రహించున్నాడు కనుక. అలాగే నోవాహు అతని దేవుడు ఏంటో తెలియని పరిస్థితుల్లో అతని కొరకు, అతని కుటుంబం కొరకు ఒక రక్షణ వాడని సిద్ధం చేసుకొని దేవుడు ఆ రోజున మరి దేవుడు ఇచ్చిన మాటను బట్టి నోవాహుతో మాట్లాడినప్పుడు ఎలా దేవుడు చూశాడంటారా? లేదా దేవుడు వచ్చి కనిపించాడా? దేవుడు మాట వలన అతడు నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. జలప్రయాణం వస్తుంది, నువ్వు ఇలా సిద్ధపడాలి, నువ్వు ఇది ఇలా చేసుకోవాలి అని దేవుడు మాట్లాడినప్పుడు తన విశ్వాసాన్ని బట్టి ఒక రక్షణ వాడని సిద్ధం చేసుకుని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక దేవుని చేత హెచ్చరింపబడే భయభక్తులు కలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. ఈ రోజున తల్లిదండ్రుల్లో విశ్వాసులైనటువంటి వారు స్త్రీలోను పురుషుల్లోను విశ్వాసము మనలో ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక నువ్వు ఎంతగా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవునికి ఇష్టరాలుగా, దేవునికి ఇష్టడుగా నువ్వు ఉంటున్నావో లేదనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 18వ వచనం చదువుదామా. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఎవరు చేశారండి ఇక్కడ ప్రార్థన? ఏలియా గారు చేసిన ప్రార్థన. ఏలియా ప్రార్థన చేశాడంటండి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వలన 17వ వచనం చదవండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆశతో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏలియా మన వంటి స్వభావం గలవాడండి. ఏలియా మనిషిడే కదా, మనిషిడే, మనలాంటి మనిషిడే. అతనిలో ఏమున్నదండి? విశ్వాసం ఉన్నది, అతనిలో దేవుని భక్తి ఉన్నది, అతనిలో దేవుని భయము ఉన్నది, భయభక్తులు కలిగినటువంటి వాడు కనుక అతడు ప్రార్థన చేయగా అసలు వర్షం ఆగిపోవడం ఏంటండి? అతడు ప్రార్థన చేయగా ఏది చేసినా, ఏది జరగకూడదని ఆపు చేసినా దేవుని వాక్యాన్ని బట్టి అది జరుగుతుంది. కనుక ఈ రోజున మనలో కూడా అతడు ప్రార్థన చేసినప్పుడే జరిగింది. మనం ప్రార్థన చేస్తే జరగదేమో అని అనుకోవచ్చు, కానీ విశ్వాసం ఉంటే ఎవరిలోనైనా జరుగుతుంది. భక్తి అనేది ఉంటే ఎవరిలోనైనా దేవుని కార్యాలు మనం చూడగలుగుతాము. కనుక ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అయ్యా వర్షము కురవకూడదని తన ఆసక్తితో ప్రార్థన చేశాడంటండి. ఎంత ఆసక్తి ఉందంటే వర్షము రాకంట ఆగిపోయి నిలిచిపోయే వరకు కూడా తన ఆసక్తిని విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ప్రార్థన మానలేదని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరం వరకు కూడా భూమి మీద వర్షం రాకుండా ఆపు చేశాడు. అతడు భక్తి ఎంత బలమైనదో చూడండి, ఎంత విశ్వాసము, ఎంత నిరీక్షణ కలిగిన దేవుని మరి ఆయన వాడబడ్డాడో. దేవుని మాటను అంగీకరించి
విశ్వాసం కలిగి ఉన్నాడో అలాగే ఈ రోజున మనము కూడా ఏలియా వంటి మనము కూడా మనుషులమే కదా. ఒకవేళ ఆయన వరకు పెద్ద పెద్ద కార్యాలు చేయకపోయినా చిన్న చిన్న కార్యాలైనా మన పరిస్థితులైనా మన ప్రతి జీవితంలో మన కుటుంబ విషయములైన సమస్యలైనా మన ప్రార్థన మన జీవితం మనం ఎంతవరకు ఉన్నదనేది దేవునిలో తెలుసుకొని మనం ప్రార్థన కలిగి ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలము ఇచ్చిందని దేవుని వాక్యం చదువుతుంది. అతడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ వర్షం ఆగిపోవాలని. ఆ మాటని ఎవరిన్నారండి? దేవుడు విన్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు, ప్రభువా మళ్ళీ వర్షం కావాలన్నాడు. ఇవ్వలేదా? ఇచ్చాడు కదండి. భూమి అంతా కూడా ఫలించినట్లుగా మనం చూస్తున్నాము. ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలమును ఇచ్చిందని దేవుని వాక్యం చదివిస్తున్నాం కనుక దేవుని ఫలాలు మనం పొందుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం ఉంచుకోవాలి, దేవుని సన్నిధిలో మనం నడుస్తూ దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉండాలని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తున్నదండి. మీలో ఎవరికైనాను మరి రోగి అయి ఉంటే విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. అలాగే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము కనుక నువ్వు ఒక లోకంలో నువ్వెంత నీ తల్లిదండ్రులు నీ కుటుంబంలో నువ్వెంత ఇష్టమైన వ్యక్తివైనా సరే దేవుని దృష్టిలో నీకు వెళ్ళాలంటే దేవునికి ఇష్టడై ఉండాలంటండి. దేవుని వలన మనము సాక్ష్యం పొందుకోవాలి, దేవుని వలన మనము మంచి ఫలాన్ని మనం పొందుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది. మత్తయి సువార్త చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవి గింజల పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మని యందు నివసించినట్టుగా చెట్టగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఉపమానాలు చెప్తున్నాడండి. ఉపమానాలన్నీ కూడా యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇందులో ఒక ఉపమానము మనం చెప్పుకుంటున్నాము. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యములో ఒకడు తీసుకొని తన పొలము విత్తిన ఆవ గింజను పోలి ఉన్నదని దేవుని వాక్యం చదివిస్తుందండి. మనం చాలా మంది కూడా వ్యవసాయాలు ఉన్నాయి కదండి. మనకి ఎక్కువగా ఏం పండుతుంది? ఒరే పండుతుంది కదా, మనకి ఇంకే అంతగా ఏమి కూడా పండవు. అలాగే పరలోక రాజ్యములో తీసుకొని ఒక పొలమును విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. మనము ఆవగింజ చాలా చిన్నదంటండి. ఆవగింజ చాలా చిన్నది కదా, మనందరికీ తెలుసు. ఆవగింజ ఆవాల్లో మనం ఎక్కువగా కూరల్లో వాడుతూ ఉంటాం. ఆవాలు చాలా విలువైనవి, కానీ చిన్నది, అన్నిటిలో చిన్నగా ఉంటుంది. ఇక్కడ మరి దేవుని వాక్యము మనకి ఏమని తెలియజేస్తున్నదంటే, ఆయన మరి ఒక ఉపమానం చెప్పి వారితో, పరలోక రాజ్యము ఒకరు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలోనూ చిన్నదిగా ఉంటుందంటండి. చిన్నదిగానే ఉండొచ్చు, నువ్వు ఒక చిన్నవాడిగానే ఉండొచ్చు, నువ్వు తగ్గించుకొని ఉండొచ్చు. నిన్ను హెచ్చించేవాడు ఆయన అయి ఉన్నాడు కనుక నువ్వు తగ్గించబడితే నిన్ను హెచ్చించడానికి యేసు ప్రభు సిద్ధముగా ఉన్నాడు కనుక దేవుని వాక్యం అది చిన్న విత్తనములన్నిటిలో చిన్నదిగానే పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మని యందు నివసించినంత చెట్టు అవుతుందండి. ఎంత ఆశీర్వాదం చూడండి. విశ్వాసము చిన్నగా నువ్వు ప్రారంభించు. చిన్న విశ్వాసము, కొద్దిగా విశ్వాసం నీలో ఉంటే ఎన్నో కార్యాలు దేవుడు చేస్తానని దేవుడి వాక్యం చదివిస్తుంది. చిన్న విశ్వాసం, చిన్న ప్రార్థన, చిన్నగా నువ్వు ఎదుగుతూ పెద్దదానిగా నువ్వు పెద్దవాడుగా మంత్రములు ఫలించినట్టుగా ఉండాలని
దేవుని వాక్యం చదివిస్తుంది కనుక అది ఎంతమందికి, ఎన్ని పక్షులకి నీడనిస్తుందండి. అది ఎన్ని పక్షులు దాని చెంత చేరుతున్నాయి. అలాగే నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ నడవడిని బట్టి, నీ పరిస్థితిని బట్టి నిన్ను చూసిన వారందరూ కూడా నీతో సహవాసం చేసేవారుగా, నిన్ను ప్రేమించేవారుగా, పలానా సహోదరి, పలానా సహోదరుడు, వారిలో ఎంత మార్ప, వారిలో ఎంత భక్త, వారిలో ఎంత విశ్వాసమా, అయ్యో ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఆ దేవుడు ఎంత మంచివాడు, ఆ దేవుడు ఎటువంటి వాడని నిన్ను చూసి అనేక మంది ప్రజలు మార్చబడినట్లుగా, నీ వద్ద వారికి దేవుని మందిరానికి వచ్చినట్లుగా అనేక మందికి ఒక మార్గముగా నువ్వు నిలబడాలని దేవుని వాక్యం చదివిస్తుందండి. అది ఆవగింజ చిన్నదే, కానీ అది ఎదిగి పెద్దదైనప్పుడు ఎన్నో పక్షులకి అది చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది. చిన్న గింజగా ఉన్నప్పుడు కూడా మనందరికీ ఉపయోగపడుతుంది. కానీ అది మొక్క కూడా ఎదిగినప్పుడు, పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మని యందు నివసించున్నట్లంతగా ఎదిగినని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ రోజు నువ్వు విశ్వాసాన్ని కోల్పోతున్నావా? ప్రార్థన కోల్పోతున్నావా? దేవునికి దూరంగా ఉంటున్నావా? దేవునికి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నంటి మనము దేవుని పిల్లలుగా, దేవుడు మనకి తోడుగా ఉండి మనతో మాట్లాడుతున్నాడా, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఇలా మనం ఎదుగుదామండి. ఇలా మనం అందరూ ఉందామా? దేవుని యందు ఆధారపడి నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మొదటి దశలోని రాసిన పత్రిక చూడండి. ఐదో అధ్యాయము 16వ వచనం చదువుదామా? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమే. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయము దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే మనం చెప్పాను కదండి, మందిరానికి రావడం మానేసి అది దేవుని చిత్తం అంటారు కదా. ఈరోజు ఊరు వెళ్ళామనుకోండి, లేకపోతే ఈరోజు ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఏమ్మా మందిరానికి రాలేదంటే ఈరోజు రాలేదండి దేవుని చిత్తమేమోనండి. దేవుని చిత్తం అదే తోమ గారు, దేవుని చిత్తం ప్రార్థన మానేమంటుందా? ఈరోజు నా మందిరానికి రావద్దు, ఈరోజు నువ్వు ఫంక్షన్కి వెళ్ళని చెప్తుందా? అలా చెప్పదు కదా. దేవుని చిత్తము ఇక్కడ ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగూ చేయుట విశ్వాసులకి దేవుని స్తుతించుట, దేవుని ఘనపరచుట, దేవుని ఆరాధించుట, దేవుని సన్నిధిలో మనం ఉండుట, ఆయనకి ఘనత వచ్చినట్లుగా మనము ఉండాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు తిన్నా, కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే దేవుడు ఇవ్వకంటే ఏం తెచ్చుకుంటున్నావు? మనం ఈరోజు ఏదో నువ్వు ఆహారం కొనుక్కొని తెచ్చుకున్నా, ఈరోజు నువ్వు టిఫిన్ తిన్నా, భోజనం తిన్నా, ఈరోజు మంచి కూర తెచ్చుకున్నా, లేకపోతే ఏదన్నా ఏది తెచ్చుకున్నా కృతజ్ఞత కలిగి నువ్వు ఉండాలి. ఈరోజు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రతి విషయంలో కూడా అలాగే ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు నీలో ఏమి ఉంటుందంటే విశ్వాసం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, ప్రార్థన మీద ఇంకా ఆసక్తి కలిగి ఉంటుంది. ఇంకా ఎవరితో మాట్లాడినప్పుడు కూడా ఇంకా దేవుని మాటలే, ఎవరి దగ్గర కూర్చున్నప్పుడు కూడా దేవుని మాటలే, ఎవరితో మాట్లాడినా ఎన్ని మాట్లాడినా దేవుని మాట మాట్లాడుతూ, దేవుని వాక్యాన్ని చెబుతూ, దేవుని ఆయన చేసిన కార్యాలు చెబుతూ ఆయన నామాన్ని వివరించేవారిగా ఉండాలి. ఈ రోజున అవన్నీ మర్చిపోయారండి. లోకములో ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ ఇవే ఎక్కువైపోయినాయి. కానీ దేవుని విషయంలో వారు ఆసక్తి లేని మంద ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో దేవునికి చేయవలసినవన్నీ కూడా చేయలేకపోతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు.
ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగూ చేయట దేవుని చిత్తము. మా సింహ ఒకసారి ప్రార్థన చేస్తుంది, అమ్మ ఈరోజు ఎగ్జామ్ రాసేసాను, మంచిగా రాసానమ్మా అంటది. దేవునికి థ్యాంక్స్ చెప్పావా అంటారు. చెప్పానమ్మా. ఏది కొనుక్కున్నా, ఏది తీసుకున్నా, లేకపోతే వాళ్ళ ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా ఇచ్చినా ముందు దేవుడికి థ్యాంక్స్ చెప్పావా అంటాను. చెప్పానమ్మా, ఎప్పుడో చెప్పేశానమ్మా అంటారు. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి మనం ఏది కూడా మరిచిపోకూడదు. ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మర్చిపోకూడదు. కీర్తనకారుడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన మేలులు దేనిని కూడా మరువకని దేవుని వాక్యం చదువుతుంది కనుక ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తునందు ఇలా చేసినప్పుడు అన్యులు నీ ద్వారా మార్చబడతారు. అన్యులు విశ్వాసులైనటువంటి వారు విశ్వాసులుగా మార్చబడతారు. మిమ్మల్ని బట్టి దేవుని ప్రేమను తెలుసుకుంటూ ఉంటారు కనుక ఈ విషయాలు చేయట్లేదు కానండి. అన్యులకు పెళ్ళి అవుతే అక్కడికి వెళ్ళిపోవడం, దినాలు అవుతే అక్కడికి వెళ్ళిపోవడం, ఆ కార్యక్రమాలు అయితే వెళ్ళిపోవడం, ఈ రోజులు అయితే కొండలకు వెళ్ళిపోవడం, ఆ గుళ్ళకి వెళ్ళిపోవడం, ఈ గుళ్ళు ఇప్పుడు విశ్వాసులు ఇలా తయారయ్యారు. దేవునికి మహిమ ఏమున్నది అక్కడ? దేవుని స్తుతించడం ఏమున్నది అక్కడ? వారిని మనం వైపు తిప్పుకోవాలి కానీ యేసునందు మనం వారిని నడిపించుకోవాలి కానీ ఇందులో వాళ్ళందరూ కూడా వాళ్ళు సావాసం చేస్తున్నారు. సావాసం చేయొచ్చు, మంచిది. ఆ సావాసం ఎలా ఉంటుంది? మన భక్తిని పాడు చేసుకుంటున్నారు, మన విశ్వాసాన్ని పాడు చేసుకుంటారు. దేవుడిని అక్కడ మనం తగ్గించేస్తున్నామండి. ఇంత ఘనమైన దేవుడు, ఇంత గొప్ప దేవుడిని మనం అక్కడ ఏం కాదండి, వచ్చేయండి చక్కగా సరదాగా రండి, మీరు అక్కడ భోజనం చేయొద్దు, ఇలా అది చేయొద్దు, ఇది చేయొద్దు అని తీసుకువెళ్తారు. అక్కడికి కూడా మనం వెళ్ళకూడదని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక అక్కడ నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ నువ్వు వెళ్ళిన చోట ఎవరు తగ్గించబడుతున్నారు అది నీకు తెలియట్లా. ఎవరిని అక్కడ నువ్వు కించబడుతున్నావు అంటారు కదా. విశ్వాసం చూసారని కదా, అదేంటండి చర్చికి వెళ్ళేవాడే కదా, ప్రార్థనకి వెళ్ళేవాడే కదా, అక్కడ ఉంది ఏంటండి, అక్కడికి వెళ్ళింది ఏంటండి, వెళ్ళరు కదండి, వెళ్ళకూడదు కదండి అని చెప్తూ ఉంటారు. అక్కడ ఎవరు మీరే తగ్గించబడడం కాదు, దేవుణ్ణి అక్కడ మీరు తగ్గించారు, అక్కడ దేవుణ్ణే దించేశారు. అక్కడ అది వెళ్ళేవారు చేసేవారు దాన్ని గమనించుకుంటే ఆయన నామాన్ని మనం హెచ్చించేవారుగా ఉండాలి, ఘనపరిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నది. కనుక నేను వెళ్ళిపోయాను కదా, ఎవరు చూడలేదు కదా, ఎవరు నా ఎంట రాలేదు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుని నువ్వు హెచ్చిస్తున్నావా? ఎవరి వలన ఆయన నామం దూషింపబడుతున్నదో మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది. దేవుని చిత్తం అది కాదండి. దేవుని చిత్తం ఏంటి అనేది అంటే దేవునిలో ఉండటం, దేవునిలో నిలబడటం, దేవుని కార్యాలు చేయడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, విశ్వాసం కలిగి ఉండటం, ఆయన కార్యాలు ఆయన పరిచర్యలో ఎల్లప్పుడూ కూడా కూర్చుంటూ నుంచుంటూ మనం పడుకున్న కృతజ్ఞత కలిగి మన నోటున ఆయన నామం నుంచుకొని ఆయన ఆరాధించేవారుగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉంటే అటువంటి పరిస్థితులన్నీ కూడా మానుకొని ప్రభువునందు విశ్వాసం కలిగి ఆయన నామమును కనపరిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మన పాపములన్నీ మన శాపములన్నీ కూడా దేవుని మందిరంలో ఒప్పుకుంటూ ప్రభు నామంలో ఎదిగేవారుగా ఉంటే మీకు ఆయన కృప చూపి దేవుని ఆశీర్వాదం మీ అందరికీ ఇస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక అందుకే ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడు, ఇలాగూ చేటి యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం అనేది ఏంటదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వచ్చాడండి, ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన సిలువ వేసినప్పుడు, ఆయన పట్టుకోవటానికి వచ్చినప్పుడు మరి గెత్సేమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు కదా, తండ్రి నీ చిత్తం అయితే. ఎవరి చిత్తాన్ని కోరుకున్నాడు ఆయన? తండ్రి చిత్తాన్ని కోరుకున్నాడు కదండి. తండ్రి నీ చిత్తం అయితే ఇలా జరిగించు. అది అలా తండ్రి చిత్తాన్ని మనము చేయాలి, యేసు ప్రభు చిత్తాన్ని మనము చేయాలి, యేసు ప్రభు నామంలో మనము ఉండాలి, యేసు ప్రభు భక్తిలో మన విశ్వాసంలో ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక ప్రతిదీ కూడా మనం చేసేసుకొని మనం చేసేసి దేవునికి దూరం అయిపోయి
మనకిష్టమైనట్టు తిరిగేసి నడిచేసి ఇది దేవుని చిత్తమండి, దేవుని చిత్తమండి, దేవుని చిత్తమని మనం చేసినందుకు కూడా ఆయన మీద మోపకూడదని దేవుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించుకుందాం. విన్నవారు మీరందరూ కూడా విని గ్రహించుకొని దేవుని చిత్తాన్ని మనం చేస్తూ దేవుని నామములో మనం ప్రార్థన చేయడానికి మనం ముందుకు వెళదామండి. అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, చేయాలన్నా, జరగాలన్నా దేవుని చిత్తాన్ని మనం ప్రార్థన చేసి కనిపెట్టాలి. ప్రార్థన చేసినప్పుడు మనకి దేవుడు జవాబు ఇస్తాడు. అది నీవు వెళ్ళటం మంచిదా, నువ్వు అక్కడ ఉండటం మంచిదా, నీకు ఇది చెయ్యాలా చేయకూడదా అనేది దేవుని చిత్తంలో కూడా కొన్ని ఉంటాయండి. మన నిర్ణయాలు తీసుకోవడం కాదు కానీ, మన ఉద్దేశాలు తీసుకోవడం కాదు కానీ, దేవుని చిత్తం ఏంటనేది గ్రహించుకున్నప్పుడు దేవుడు అక్కడ నీకు కార్యాన్ని, అక్కడ నీకు అన్ని కూడా సిద్ధపాటు చేసి ఉంచుతాడు. ఒకవేళ మన ఆలోచన వల్ల మనం ముందుకు వెళ్ళామనుకోండి, అక్కడ ఏది కూడా నీకు జరగదని దేవుని వాక్యం చదువుతుంది. కనుక దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకుందామండి. దేవుని చిత్తాన్ని బట్టి మనం అందరం వెళదామండి. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని మనం విని నమ్ముచు విశ్వాసం కలిగి ప్రార్థన చేసి దేవుని వాక్యంలో మనం అందరూ కూడా బలపరచబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.